ప్రైజ్ లార్డ్ అమ్మ. గుడ్ మార్నింగ్. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవునికే మహిమ కలుగును గాక. ఎంతగా వాక్యం కోసము, వాగ్దానం కోసము ఎదురు చూస్తూ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి దేవుడు ఈరోజు నాకేం వాగ్దానం చేస్తాడు, నాతో ఏం మాట్లాడతాడు, నన్ను ఏ రీతిగా బలపరుస్తాడు, నాకు నా ప్రార్థన దేవుడు ఏ రీతిగా అంగీకరిస్తున్నాడు అని ఎదురు చూసినటువంటి మీ అందరికీ తప్పకుండా దేవుడు ఈరోజు మిమ్మలను బలపరుస్తాడు. తప్పకుండా. అందుకని మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఉండాలి. ధైర్యమే మన ఆయుధం. దేవుని స్తోత్రం కదా. ధైర్యము మన ఆయుధం. ఆ ధైర్యముతోనే మనము ముందుకు సాగి వెళ్ళిపోవాలి. ఆ ధైర్యం ఎవరికి వచ్చింది అంటే ఎక్కువగా దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేసేవారి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అటువంటి ధైర్యమును మనము కలిగి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. వాక్యం కోసం ఎదురు చూస్తున్నావా అమ్మ? వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నావా? ప్రభు నాతో మాట్లాడు. తప్పకుండా ఈరోజు దేవుడు నీతో మాట్లాడతారు. అసలు ఆయన మాట్లాడకపోతే మనం ఎలా బ్రతుకుతామమ్మా? ఆయన వాక్యం లేకుండా, ఆయన వాగ్దానం లేకుండా మనం ఎలా నడుస్తాం? అందుకనే ఈరోజు నా దేవుడు మన ముందుకు వచ్చి మనల్ని బలపరుస్తూ చక్కగా మనతో మాట్లాడుతూ మనకెంత ధైర్యం అనే బలాన్ని పోస్తున్న ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఒక దర్శనము, దేవుని ముఖాన్ని నువ్వు చూసావు, దేవుని దర్శనం చూసావు, దేవుడు నీ యొక్క మొరను విన్నాడు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. చదివారా మీరు కూడా? చూడండి, మళ్ళీ చదువుతున్నా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఎవరి ఐశ్వర్యం చొప్పున? ఐశ్వర్యవంతుడైన మన దేవుడు. ఆయన దగ్గర ప్రతి ఆశీర్వాదం ఉంది, ప్రతి ఐశ్వర్యం ఉంది, ప్రతి కార్యం ఆయన చేతిలో ఉంది. ప్రతిదీ ఆయన దగ్గర దాచి మన కోసం, ఆయన బిడ్డలైన వారి కోసం, ఆయన యందు విశ్వాసం ఉంచే వారి కోసం, ఆయన ప్రార్థన కోసము, కృప కొరకు, ఆయన కొరకు కనిపెట్టే వారి కొరకు ఐశ్వర్యము చొప్పున ఆయన చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడారు కదా దేవుడు ఈరోజు మనతోటి. మన అవసరాలు తీర్చే దేవుడు, మన బాధలు ఎరిగిన దేవుడు, మన కన్నీళ్ళు ఎరిగిన దేవుడు, మన హృదయ అంతరంగాన్ని చూసిన దేవుడు. ఆయన ఐశ్వర్యము చొప్పున మనకి అవసరాలు తీర్చే మన దేవుడు చాలా ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు. ఆయన్ని మించిన వాడు ఎవరు కూడా లేరు కదా. దేవుని బిడ్డలారా, నిజంగా నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడైన ఆ దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో సంచారం ఈ ఉదయకాలం చేస్తున్నాడు. నువ్వే ప్రార్థన చేసావో, దేవునికి ఏ విజ్ఞాపన చెల్లించావో, ఏడ్చుకుంటూ ప్రార్థించావా, మొరపెడుతూ ప్రార్థించావా? అందుకే దేవుడు అమ్మా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. నీ అవసరతలు తీరుస్తాను అని చెప్తున్నాడు. తెలుసు నువ్వు ఏడుస్తావు కదా, ప్రభా నాకు ఇది అవసరంగా ఉంది, లేకపోతే ప్రభా నాకు ఈ కార్యం అవసరంగా ఉంది, నాకు ఈ ఉద్యోగం అవసరంగా ఉంది, నాకు ఈ వివాహం అవసరంగా ఉంది, లేకపోతే నాకు ఈ ఆర్థికం అవసరంగా ఉంది. ప్రభా నాయన ఇదిగో తండ్రి, నా బాధలు ఇవన్నీ నాకు అవసరంగా ఉన్నాయని ఈరోజు ఉదయకాలమున ప్రభు సన్నిధిలో ప్రార్థించావా? తప్పకుండా దేవుడు నీ అవసరతను తీరుస్తాను అని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అవి ఎట్లా తీరుస్తాడట? మహిమలో. దేవునికి స్తోత్రం. ఆ మహిమ కలిగిన దేవుడి దగ్గర ఇది లేదు, అది లేదు అనడానికి లేదు, అన్నీ దాచిపెట్టున్నాయి కదా. ఆ మహిమ కలిగిన ఆ దేవుని దగ్గర సమస్తమును దేవుడు దాచి ఉంచాడు. నీకోసమే అమ్మ, మన కోసమే. మనకు మన తండ్రి అయిన మన దేవుడు. మనం అందుకే అంటారు, బయట ఫ్రెండ్స్ దగ్గర, స్నేహితుల దగ్గర, కుటుంబీకుల దగ్గర, భర్త దగ్గర కొన్నే చెప్పుకోగలుగుతాం. కానీ మన దేవుని దగ్గర మన హృదయం విప్పి సమస్తము చెప్పుకోగలుగుతాం. అంతేనా? చెప్పండి. అలాగే దేవుని దగ్గర మనం నిత్యంగా మన హృదయం విప్పి సమస్త బాధ, మనం ఒక్కోసారి ఏది అనుభవిస్తున్నామో దాన్ని కూడా మన దేవుడి దగ్గర ఆ హృదయాన్ని తెరిచేసి అసలు ఏమీ లేకోకుండా దేవుని దగ్గర చెప్తాం. ఎంత అద్భుతం కదా. అందుకే అంటున్నాడు, మహిమల అవసరతలు తీరుస్తానంట. అనండి, మీ ప్రతి అవసరము నేను తీరుస్తాను.
దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మీ ప్రతి అవసరం ఏది అవసరంగా ఉందో దేవునికి తెలుసమ్మా. అమ్మా, నీ అవసరత ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నీకేమి అక్కరగా ఉన్నాయో, నీకే అవసరాలు ఉన్నాయో, నీకు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ నువ్వేం మొరపెడుతున్నావో సమస్తమును చేయగలిగిన ఆ శక్తివంతుడైన ఆ దేవుని చేతులు మనం ఉన్నాం. కాకపోతే ఒక్కొక్కసారి దేవుడు చేస్తాడు, ఒక్కొక్కసారి ఆపుతాడు. ఏది ఏమైనా మనకి యుద్ధం అనేది చాలా అవసరం. యుద్ధం ఉంటే కదమ్మా పోరాడే శక్తిని దేవుడు మనకిస్తాడు. యుద్ధం లేకపోతే ఎక్కడ పోరాడతాం చెప్పండి? బాధలు లేకపోతే ఎక్కడ మోకాలు లొంగుతాయో చెప్పండి? సమస్యలు లేకపోతే ఎక్కడ ప్రార్థన చేస్తామో చెప్పండి? అందుకనే దేవుడే మనకి కొన్నిసార్లు మన అవసరాలు తీర్చడం కొరకు, ఆయన మహిమలు మనం నిలబెట్టడం కొరకు మనకి యుద్ధం నేర్పిస్తూ ఉంటాడు. ఆ యుద్ధంలో ఖచ్చితంగా మనం గెలవాలి, ఓడిపోము. దేవుడు ఏ యుద్ధమైతే మనతో పెడతాడో ఆ యుద్ధం గెలిచే వరకు ప్రభు మనకి తోడుగా నీడగా ఉంటాడు. గెలుస్తామంతే. తప్పకుండా మనం ఓడిపోవడానికి ఏమైనా భక్తిహీనమో మనం కాదు. దేవుని బిడ్డ, నీకేది పెట్టినా తప్పకుండా నీ అవసరాలు తీర్చే నీ దేవుడు ఒకవేళ ఆ అవసరాన్ని ఆలస్యం చేసి నీకు యుద్ధం చేయాలని నిన్ను పోరాడమంటున్నాడేమో, తప్పకుండా నీవు పోరాడు. గెలుపు నీదే. ప్రభు అవసరం తీర్చే వరకు పోరాడు. అప్పుడు తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని మన దేవుడు మన జీవితంలో చేస్తాడు. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాలమున ఏ బిడ్డ నీ వాగ్దానం కొరకు ఎదురు చూస్తుందో, ఏ బిడ్డ అవసరతల కోసం నీ వైపు చేతులు చాపి కన్నీరు కారుస్తుందో, మీ ప్రతి అవసరత తీరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, వారికి ఉన్న ప్రతి అవసరత అక్కను తీర్చిన ఆయన వారిని ముట్టి బాగు చేసి వారికి సంపూర్ణమైన విడుదల, ఆరోగ్యం ఇచ్చి దినమంతా వారికి కాపుదల భద్రత దాయిచ్యమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.